హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు. ఈ సీజన్ కి సరిపడా ఒక అద్భుతమైన రెసిపీ చేసేసుకుందామా? చిట్టి ముత్యాల పులావ్ అండి. ఆనియన్స్, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నెయ్యి, నూనె, చికెన్. ఫస్ట్ మనము రైస్ మ్యారినేట్ చేసుకుందామండి. హాఫ్ అన్ అవర్ అయినా సరే రైస్ మ్యారినేట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చిట్టి ముత్యాలి రైస్కి ఒక స్పెషల్ ఫీచర్ ఈ రైస్ మ్యారినేషన్ కూడా. ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను నేను. ఒక 1.5 టీ స్పూన్ మన సైలాస్ కిచెన్ గరం మసాలాని తీసుకున్నాను. కొంచెం ఘాటుగా తినాలనుకునే వాళ్ళు 2 టీ స్పూన్స్ వేసుకోండి. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేద్దాము. అంటే మనం మిగతా అన్ని చేసుకొని రైస్ దాకా వచ్చేటప్పటికి హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ ఇదే చేయండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకున్నాను. దాంట్లో ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో రౌండ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. అంటే ఈ షాలాడ్స్ అంటారు కదా అవి కొన్ని, ప్లస్ సాంబార్ ఆనియన్స్ అంటారు కదా అవి కొన్ని. ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి ఒక 2-3 మినిట్స్. ఇవి కూడా తీసి పక్కకు పెట్టుకోండి. ఆయిల్కి ఇంకొక 2 టీ స్పూన్స్ ఆయిల్ కొంచెం యాడ్ చేసి ఇప్పుడు మనం చికెన్ పోపుకేద్దాం. ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసాను. 1 టీ స్పూన్ కసూరి మేతి వేసాను. ఇదేనండి పోపు. ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు అంటారా, చిట్టి ముత్యాల పులావ్కి సిగ్నిఫికెన్స్ ఎండుమిర్చి అండ్ కరివేపాకు. సో అవి మాత్రం దట్టించండి. ఇక్కడ 7-8 కొంచెం బాగానే ఎక్కువ వేసాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం కరివేపాకు మీ ఇంట్లో పిల్లలు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి, కానీ మస్ట్ ఇవి. అండ్ దెన్ ఇప్పుడు మన చికెన్ వేసేస్తున్నా 1 kg. సో నేను 600 grams రైస్ తీసుకున్నాను, 1 kg చికెన్ తీసుకున్నాను. ఈ అంటే మీరు ఎంత తీసుకుంటారనేది చికెన్ మీ ఇష్టం. నేనైతే కొంచెం డబుల్ ఉంటేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు. హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నాను. మొత్తం చికెన్ అంతా కలిపి మనకి 10 మినిట్స్ మాత్రమే ఫ్రై అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఈ 10 మినిట్స్లోనే ఇవన్నీ వేయండి 1 by 1. ముందుగా సాల్ట్ వేసేసుకున్నాను ఒక 1.5 టీ స్పూను. అండ్ పసుపు వేసుకుంటున్నాను ఒక 1/2 టీ స్పూను. ప్రతి ఇంగ్రీడియంట్కి ఒక 1 minute గ్యాప్ ఇవ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2.5 టీ స్పూన్స్ వేసుకున్నాను. దీన్ని కొంచెం ఒక 2 minutes ఫ్రై అవనిచ్చాను. ఆ తర్వాత కారం ఒక 1.5 టీ స్పూన్ వేసి మొత్తం కలిపి 10 మినిట్స్లో ఈ చికెన్ అంతా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు వాటర్ బాయిల్ చేస్తున్నాను చూడండి. మనము చిట్టి ముత్యాలు రైస్ దేనితోటైతే తీసుకున్నామో దానికి 1:2 రేషియోలో వాటర్ తీసుకొని దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఆ వాటర్ని ఇట్లా మసిలే వరకు వెయిట్ చేయండి. వాటర్ మసిలిన తర్వాత ఇవన్నీ యాడ్ చేయండి. 2 అనాస పువ్వులు, ఒక 10 లవంగాలు, ఒక 4 యాలకలు, 2-3 చెక్క ముక్కలు, ఒక 2-3 జాపత్రి, ఒక 2 మరాఠీ మొగ్గ, ఒక 2-3 బిర్యానీ ఆకులు అన్నీ వేసి మంచిగా ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసి పక్కకు పెట్టండి. ఇప్పుడు మన ఫైనల్ చాప్టర్లోకి వచ్చేసాము. సో దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 2-3 టీ స్పూన్స్ పేరిన నెయ్యి వేసుకున్నాను, దేశీ ఘీ, ఆవు నెయ్యిది. అండ్ ఇది కొంచెం కాగగానే లవంగాలు ఒక 7-8, యాలకలు ఒక 3, చెక్క ఒక 2-3, జాపత్రి, మరాఠీ మొగ్గ ఒకటి, బిర్యానీ ఆకులు ఒక 2-3 వేసుకొని ఆనియన్ పువ్వు కూడా యాడ్ చేశానండి కొంచెము, ఒక పించు. అండ్ దండిగా ఎండుమిరపకాయలు, కరివేపాకు, దండిగా పుదీనా యాడ్ చేయండి. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, కొంచెం గుప్పెడు నిండా, తక్కువే పడుతుందండి ఇది. మరి మనం ఇది మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని తీసుకొచ్చి కలిపి ఒక 1 minute పాటు ఇట్లా ఫ్రై చేయండి. ఆ తర్వాత మన వాటర్ ఉంది కదా, బాయిల్ చేస్తున్న వాటరు, దాన్ని తీసుకొచ్చి ఇట్లా పోసేయండి. మంచిగా ఇట్లా మసులుతుంటే మనం ఆల్రెడీ 10 minutes ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని యాడ్ చేసేయండి. ఇప్పుడు అన్ని కలిపిన తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకు ఒక 1/2 టీ స్పూన్ పడుతుంది అనిపించింది, వేసేసాను. మంచిగా సిమ్లో పెట్టేశాను, మూత పెట్టేశాను. కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కలిపి మంచిగా ఇట్లాగా క్లాత్తో తడి బట్టని మంచిగా పిండి గట్టిగా ఇట్లా మూత మీద స్ప్రెడ్ చేసేస్తే మనకి ఆవిరి బయటికి పోకుండా బాగా ఉడుకుద్ది. ఇట్లా ఒక 10 నుంచి 12 నిమిషాలు అయిపోయేదాకా వెయిట్ చేస్తాను. దట్స్ ఆల్ అండి.